ఓ మై గాడ్ 300 కు దేదో భయ్యా లర్న్ ఎ లెసన్ రైట్. నేనైతే బాహుబలిలో చూసిన ఇక్కడ 10 మంది ఉన్నా సరే ఐ జస్ట్ వాంట్ సేవ్ మనీ దిస్ ఇయర్. టేక్ కేర్ బై. హలో అందరికీ, ఐఎమ్ ప్రత్యూష అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హియర్ ఇన్ మైసూర్. ఒక హాస్టల్ బుక్ చేసుకున్న రాహిబీ రాంబే అని చెప్పి. సో చెక్ ఇన్ వచ్చేసరికి 12 o'clock, బట్ 11 వరకు రూమ్ అలోకేట్ చేస్తాము అని అన్నారు. సో ఐ కేమ్ హియర్, హ్యాడ్ మై టిఫిన్ అండ్ చాయ్ తాగి ఇక్కడ ఒక పార్క్ ఉంటే కూర్చున్నా. 11కి రూమ్ చెక్ ఇన్ చేసి ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. బికాస్ 2 days ఉండబోతున్నా ఇక్కడ అండ్ చాలా తక్కువ టైం ఉంది అండ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ 11:30 కల్లా మనం బయటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏదైనా కూడా 10కి అట్లా స్టార్ట్ అవుతుంది. 10 o'clock ఓపెన్ చేసి 8 o'clock క్లోజ్ చేస్తాం అనమాట. ఈరోజు మ్యాక్సిమం 3 places వరకు కవర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మైసూర్ ప్యాలెస్ నాకు రేపు వెళ్ళాలనిపిస్తుంది. అయిపోయింది, బట్ నా ఫోన్కి ఛార్జింగ్ లేదు. ఇట్స్ 48. రోజంతా మనం బయట ఉండబోతున్నాం. సో కనీసం నా దగ్గర పవర్ బ్యాంక్ కూడా లేదు. 70 వచ్చే వరకు చూసి ఇక్కడే, అంటే నేను అప్పటిదాకా హెయిర్ అది సెట్ చేసుకునే లోపు ఛార్జింగ్ అవుతుంది అండ్ దెన్ బయటకు వెళ్తాం. ఇవి నేను వేసుకున్న బట్టలు ఈరోజు వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్స్, బ్లాక్ బ్యాగ్. ఈ బ్యాగ్ నేను ట్రిప్ మొత్తం క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇందులో అన్నీ పట్టేస్తాయి. ఫోన్, చార్జర్, బుక్, స్పెక్స్ ఏదైనా ఉంటే అది. సో రీసెంట్గా నాకు ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం వచ్చింది. ఏదో ఫ్లూయిడ్ ఉండాల్సిన చోట ఉండకుండా ప్రెషర్ ఎక్కువై పైకి వెళ్తుందంట. ఒక్కరోజు కూడా మానకుండా వేసుకున్నాను ఫర్ 5 weeks. ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. ఏం చేసుకుంటూ తెలియదు, అలారం పెట్టుకుంటూ ఏం పెట్టుకుంటూ తెలియదు, బట్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు అని చెప్పాను. సో యా, దిస్ ఇస్ ఫీమేల్ డామెటరీ. డామెటరీ అంటే తెలియని వాళ్ళకి ఐ విల్ షో యూ. డామ్ మీన్స్ ఇట్లా బెడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ అ 8-room బెడ్. దిస్ ఇస్ మైన్. అండ్ ఇట్లా లాకర్స్ ఇస్తారు. వీ హ్యావ్ కామన్ వాష్రూమ్స్. ఇలా డామ్ ఎందుకు, వై నాట్ హోటల్స్ అంటే డామ్ ఎక్స్పెన్సివ్ ఉండవు. హోటల్స్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. యూనో ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ సోలో ఆర్ యూ జస్ట్ వాన్ వర్క్, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యూనో దే ఇక్కడికి అంటే ఏదో ఎక్కడైనా సరే డామెటరీస్ అవైలబుల్ ఉంటాయి. సో యూ కెన్ కమ్ స్టే. And if you want to come with a group, there will be mixed dormitories as well, and female dormitories would ఉంటాయి. So I've picked a female dormitory because I'm not used to mixed dormitories, and this is the first time I'm into dormitory. నార్మల్గా నేను ఎక్కడికన్నా వెళ్తే హోటల్ బుక్ చేసుకుంటా, బట్ I just want to save money this year. So ర్యాపిడో బైక్ బుక్ చేసిన. ఇక్కడ ఒక జూ ఉంది, మైసూరు జూ అని చెప్పి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. నేను ఉండే హాస్టల్ నుంచి అక్కడికి ఒక 10 minutes చూపిస్తుంది. విల్ గో సీ టైగర్స్, ఎలిఫెంట్స్. నేను ఇప్పటికి వచ్చిన లైఫ్లో టైగర్ చూడలే, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. విల్ సీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడేమో ఏ బర్డ్స్ ఉన్నావా. White peacock. Left side, Paras green, sir. See that? Don't tease the animals, or the animals will tease you. Royal Bengal tiger. బెంచ్ మీద సేద చేస్తున్నాను బికాస్ తిన్నదే 2 ఇడ్లీలు అరిగిపోయినాయి. ఇంకా 2 kilometers నడవాలంట. దీన్ని చూసారా మీరు ఎప్పుడన్నా? నేనైతే బాహుబలిలో చూసిన. ఎలిఫెంట్కి ఆకలిస్తుంది. ఈ ఎలిఫెంట్కి కూడా ఆకలిస్తుంది. కొంచెం ఇట్లనే తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతా నేను. అమ్మా, ఇక్కడ ఏదో షాప్ ఉంది, మంచిగా చూసి ఏమైనా నచ్చితే అది బయట. మ్యాగ్నెట్
దిస్ ఇస్ మైసూర్ ప్యాలెస్. మనం ఏం తీసుకోలేదు అనుకున్నట్టే, కానీ ఆ మ్యాగ్నెట్ మాత్రం బయట ఎక్కడ అన్న ఒకవేళ చూస్తే తీసుకుంటా. ఇక్కడ చూస్తే నాకు నచ్చలేదు. ఇక్కడ ఏదో న్యూ శ్రవణ భవన్ రెస్టారెంట్ సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేశాను. మస్తు నీరసం వస్తుంది. ఓమ్మో, ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు కానీ జూ. వదిలేసిన నేను. హ్యావ్ యూ బీన్ టు హైదరాబాద్? No. నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, దీపిక అని చెప్పి హాస్టల్లో. తను కూడా మధ్యాహ్నం నుంచి ఏం తినలేదంట. సో వీ బోత్ డిసైడెడ్ టు గో టు దిస్ ప్లేస్ కాల్ పంచవటి. I had tried dosa. Dosa was good. So also Vietnamese left, but then I figured out. The next day. మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. హౌ మచ్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్? Not sure, but I can do it. సో ఇప్పుడు మేము సిటీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది, ఇంకొక బస్ తీసుకొని చాముండేశ్వరి హిల్స్కి వెళ్తున్నాం. విచ్ విల్ టేక్ అరౌండ్ 30 to 40 minutes. చాముండేశ్వరి దేవి టెంపుల్ చాముండి హిల్స్ దగ్గర ఉంటుంది మైసూర్లో. ఈ దేవత మహిషాసురుడు అనే రాక్షసుని ఈ కొండ మీద చంపారు అని చెప్పి నమ్ముతారు. అండ్ ఈ గుడి 51 శక్తి పీఠాల్లో ఒకటనమాట. సో ఇక్కడ సతీదేవి హెయిర్ పడింది అని చెప్తుంటారు. మహిషాసురుని చంపిన తర్వాత నుంచి ఆవిడ ఇక్కడ ఉండి మైసూర్ని మొత్తాన్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎండిసి మసాలా దోశ కార్నర్కి వచ్చాము. There are so many Deepikas here. What's that? Can you please pronounce that for me? I don't know, but in my defense, I was in the auto and we were rushing to the bus stand. It's Prayusha. Prestu. Oh my god. This is your new name now. Yeah. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము శ్రీకంఠేశ్వర ఆలయంకి వెళ్ళాము. और कैसे जाना? नहीं स्ट्रेट जाके टेंपल साइड में टेंपल नहीं जाता बस स्टैंड 401 नॉर्थ ऑफ टेंपल नहीं जाता శ్రీకంఠేశ్వర बस स्टैंड से ऑटो में 30 रुपये लेता है. అచ్చా, బస్సులు టెంపుల్ దాకా వెళ్ళవంట, బికాస్ అక్కడే ఆపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. ఇదే శ్రీకంఠేశ్వర ఆలయం. ఇది గుడి బయట అనమాట. చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి శివుణ్ణి కూడా దర్శించుకోవాలంట. ఈ గుడిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ దర్శనం మాకు ఒక 20 minutes లో అయిపోయింది, బికాస్ ఆ రోజు అంతా రష్ ఏం లేరు. మైసూర్ సిటీ బస్ స్టాప్ నుంచి ఈ టెంపుల్ కి అప్రాక్సిమేట్ గా ఒక 40 minutes పడుతుంది. బస్సెస్ టెంపుల్ వరకు వెళ్ళవన్నమాట. బస్ స్టాప్ లోనే ఆగిపోతే అక్కడ నుంచి మనం ఆటో తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. కానీ టెంపుల్ నుంచి మళ్ళీ మీరు మైసూర్ వెళ్ళాలి అంటే టెంపుల్ దగ్గరే బస్సెస్ దొరికేస్తాయి. किसके लिए? नजर के लिए. It's nice meeting you. Same here. Deepika, you also take care. Bye. It's day 2 in Mysuru. So morning మేము చాముండేశ్వరి దేవి టెంపుల్కి అండ్ శ్రీకంఠేశ్వర టెంపుల్కి వెళ్ళాము. అండ్ దీపిక హూ ఇస్ ఇన్ ద వీడియో, తను వెకేట్ చేసేసింది. సో ఐ అలోన్ అగైన్. మధ్యాహ్నం లంచెస్ వచ్చేసరికి ఇట్స్ 4 I guess. అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని నవ్ ఐఎమ్ గోయింగ్ టు శాండ్ మ్యూజియం. అక్కడ నుంచి మైసూరు మార్కెట్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. శ్రీకంఠేశ్వరి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పంతులు గారు పిలిచి మరీ ఇది
దిష్టికి కట్టుకుంటారు, కట్టించుకోండి అని చెప్పి అక్కడ 10 మంది ఉన్నా సరే నేను దీపిక వెళ్ళినప్పుడు మా ఇద్దరిని పిలిచి ఇది కట్టారు. యాక్చువల్లీ ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి బీడ్స్ అనమాట. సౌత్ ఇండియన్ సైడ్ మనోళ్ళు తాలిబొట్టుకు వేసుకుంటారు ఇవి. బట్ ఇక్కడ దిష్టికి కట్టారు. ఐ హ్యావ్ టు బుక్ అ ర్యాపిడో అండ్ ఐల్ జస్ట్ లీవ్ బికాస్ 6:30కి శాన్ మ్యూజియం క్లోజ్ అయిపోతుంది. నాకు నన్ను ఇలా చూస్తుంటే చప్పి చిక్స్ రైమ్ గుర్తొస్తుంది. క్లోజ్ है क्या नहीं 6:30 close. हाँ ओके. ఈ మైసూరు శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం అనేది ఇండియాస్ ఫస్ట్ శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం అనమాట. ఇది 2014లో ఎంఎన్ గౌరీ అన్న ఆవిడ 115 ట్రక్స్ ఆఫ్ శాండ్ తీసుకొని అరౌండ్ 150 స్కల్ప్చర్స్ ని తయారు చేశారు. ఆవిడ ఒక మెకానికల్ ఇంజనీర్ అనమాట. ఇలా ఆవిడ శాండ్ మ్యూజియం రెడీ చేసినందుకు ఆవిడకి డిస్ట్రిక్ట్ కన్నడ రాజ్యోత్సవ అవార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడే నేను ఒక ట్రావెలర్ మీద ఒకటి చదివిన, రిస్క్ ఈజ్ లైఫ్. అది చిన్నగానే ఉంది కానీ హౌ డీప్ ఇట్ ఈస్. లైఫ్లో రిస్క్ తీసుకోవాలి. ఇఫ్ ఇట్ గోస్ ఇన్ అ పాజిటివ్ వే ఇట్స్ గుడ్. ఇఫ్ దట్ గోస్ ఇన్ అ బ్యాడ్ వే దట్స్ ఓకే, విల్ లెర్న్ అ లెసన్ రైట్. మోటివేషనల్ స్పీకర్ అయిపోతాను నేను. వావ్, వచ్చేసిన మార్కెట్ వాయమ్మ ఎంత ఉందండి. ऐसा अंदर जाना है क्या? हाँ इधर इधर एंट्रेंस है अच्छा, मार्केट के लिए, इधर एंट्रेंस है उधर भी एंट्रेंस ओ है. वो गुरु स्वीट है ना, पुराना वाला. अच्छा अच्छा, थैंक यू. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళింది. దోస్ ఆర్ ఫర్ యూ గైస్. కరెక్ట్ ప్లేస్, ఏం అనుకుని ఉండడానికి. అన్ని కొబ్బరికాయలు, పూలు, పండ్లు. నాకు బాగా నచ్చింది ఏమన్నా కొనుక్కో. అయిపోయింది మార్కెట్. కిరాణా షాప్ ఉంది ఇక్కడ. ఒక షాప్ 10 చోట్ల ఉంది ఇక్కడ. సేమ్ షాప్. ఇవన్నీ పక్క షాప్లో కూడా దొరుకుతుంది. ఐ డోంట్ నో నేనే రాంగ్ ప్లేస్కి వచ్చానా లేకపోతే పీపుల్ ఆర్ హైకింగ్ దిస్ ప్లేస్. नहीं मिलेगा यहाँ पे అంటే విచ్ వీ కెన్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అనేది ఏం లేదు. ప్లేస్ తప్ప లోవర్ యాక్షన్ చేస్తున్నాను సారీ. దిస్ ఈజ్ ద ప్లేస్. పూలు, పళ్ళు, కిరాణా షాపులు తప్ప ఏం లేదు ఇక్కడ. फोन पे कहाँ है भैया? स्कैनर दिखाओ ना. मैसूर पाक. हाँ कितना? 150 ग्राम 150. ఒక పీసే బికాస్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫ్యాన్ ఆఫ్ మైసూర్ పాక్. సో ఎక్కువ స్వీట్ ఉంది. నాకు స్వీట్ ఇట్లా ఎక్కువ ఉంటాయి, తినబుద్ధి కాదు. బట్ ఓకే. సో ఈ షాప్ 90 years ఓల్డ్ అనమాట. బేసికల్లీ మన భాషలో చెప్పాలంటే వీళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి మైసూర్ ప్యాలెస్లో మైసూర్ పాక్ చేసేవాళ్ళంట. అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ డైలీ 1000 members దాకా వచ్చి మైసూర్ పాక్ తింటారా. తింటే మధ్యలో నాకు ఈ షాప్ కనిపించింది. చిన్నపిల్లల బట్టలు చూడండి ఎంత బాగున్నాయి. మా బుడ్డదానికి ఒకటి తీసుకుంటా. గౌన్ కిత్నాకా హై? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కమ్ నహీ కరోగే? 799 है, 30% जाएगा. 300 को दे दो भैया. आ जाएगा भैया. గౌన్ 500 ఏంద్రా నైనా? అదేం మళ్ళీ బ్రాండెడ్ కూడా. అమ్మ ప్రైస్లు ఎగురుతున్నాయి. కాఫీ 200. ఫస్ట్ ప్రైస్లో అంతా ఉంది. మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎక్కువగానే అనిపిస్తుంది. కాఫీ 200 ఉండమంటే ఉండదా?
ఉంటుంది. Steamed spinach with olive oil topped with cashews and toasted cocoa nibs. ఏం లేదు, స్పినాచ్ స్టీమ్ చేసి దానిపైన ఆలివ్ ఆయిల్ వేసి దానిపైన క్యాషెస్ అండ్ టోస్టెడ్ కకావా నిప్స్ 300. This one iced americano, yeah. I'll go with this iced chocolate. నేను కెఫేస్ గురించి చాలా తెలుసుకోవాలి. టాప్కి ఐ హావ్ గివెన్ అ రాంగ్ ఆర్డర్. మైసూర్ ప్యాలెస్. It's closed. Look at the beauty. నైస్ కదా, లోపల వెళ్ళుంటే ఇంకెంత బాగుంటుందో. ఐ మిస్డ్ ఇట్. యాక్చువల్లీ ఆ కెఫేలో అంత టైం స్పెండ్ చేయకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే, ఐ ట్రై టుమారో. రేపు కంపల్సరీ మా ఇంటికి ఫోన్ చేసి మా పెద్దన్నకు చూపించాలి. బికాస్ వాడికి ఎంత ఇష్టం ఇట్లా ప్యాలెస్లో ఆర్కిటెక్చర్లు, రాజుల కాలం వాళ్ళు నిర్మించినవి. యాక్చువల్లీ కాల్ చేద్దాం అనుకున్న రోజు వచ్చి, బట్ పొద్దున్న 2 టెంపుల్స్ తప్ప మిగతా అవన్నీ సాయంత్రం నుంచి డిజాస్టర్లే. ఒక్క శాండ్ మ్యూజియం, ప్యాలెస్లో లైటింగ్ చూడలా, నేను కెఫేలో మంచి ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు. దట్స్ మై మిస్టేక్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ కెఫే. మైసూర్ పాక్ వాజ్ గుడ్, కొంచెం ఓవర్ స్వీట్ అయిపోయింది. అండ్ కెఫేలో కూడా టూ మచ్ కాఫీ, డార్క్ చాక్లెట్ లాగే అనిపించింది నాకు ఎక్కువ. డోంట్ నో కి ఐఎమ్ గోనా ఈట్ డిన్నర్ ఆర్ నాట్. పొద్దున్నే 5:30కి లేచి 6:30 కల్లా రెడీ అయ్యి సిటీ బస్ స్టాండ్కి వెళ్ళాం. 7కి బస్సు ఉంది. సో పొద్దున్నే లేచా, మంచిగా అనుకుంటా. నేను ఇప్పుడు 2nd డే ఇన్ మైసూర్ వీడియో ఎండ్ చేయబోతున్నా. సో 3rd డే ఇన్ మైసూర్ రేపు పొద్దున్న. The next day. హాయ్ గైస్, ఇట్స్ డే 3 ఇన్ మైసూరు. మైసూర్కి వచ్చి 3 days అవుతా. మైసూర్ ప్యాలెస్ కూడా చూడలేదు. సో ఐఎమ్ థింకింగ్ టు విజిట్ మైసూర్ ప్యాలెస్ టుడే. అండ్ చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇంకా చూసేది. ఐఎమ్ సో హంగ్రీ నవ్. సో ఐఎమ్ థింకింగ్ టు గో టు దిస్ ప్లేస్ కాల్డ్ మైలారి దోసా విచ్ ఈస్ ఇన్ వినాయక హోటల్. అండ్ నేను రెడీ అయిపోయినా. దిస్ ఇస్ ద అవుట్ఫిట్. నేను మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ద అవుట్ఫిట్ ఐఎమ్ వేరింగ్. దిస్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. 350 కొనుక్కున్నా నేను. ఇది చాలాసార్లు వేసుకున్నా, బట్ పాడవలా. వినాయక హోటల్ దగ్గర ఉన్న నేను, ఎంత రష్ ఉండేనో ఆ రోజు. అసలు చాలా మంది బయట ఇట్లా లైన్లో వెయిట్ చేస్తున్నారు. బికాస్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఇది. నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు ఈజీగా ప్లేస్ దొరికేసింది. బట్ అందరు ఇచ్చేంత హైప్ లేదు ఈ దోశ. నాకు ఓకే ఓకే అనిపించింది. సో ఇది ఎంట్రన్స్. Here we have parking. Online. 1. లోపలికి కెమెరా అలౌ లేదంట, కానీ వాళ్ళు తీసుకోలేదు. నా కెమెరా బ్యాగ్లోనే పెట్టేసుకున్నా. యూజ్ చేయొద్దు అని చెప్పిండు. యూజ్ చేస్తే ఫైన్ వేస్తా అన్నాడు అనమాట. నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. ఆమెకు అడిగినా నేను, సిటీ బస్ స్టాప్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయా అని చెప్పి. ఆగే మిలేగా మేడం, మళ్ళీ 100 మీటర్లు నడవాలంట. మళ్ళీ అక్కడ నుంచి సిటీ బస్సెస్ ఉంటాయి. సో నేను బస్ తీసుకొని బస్ స్టాప్కి వెళ్తా. ఎందుకంటే మళ్ళీ చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్. అందుకని సిటీ బస్ స్టాప్ నుంచి మైసూర్ ప్యాలెస్ దగ్గరే. సో ఇదంతా కొంచెం అడవిలా ఉంది, అందుకని బీ అవేర్ ఆఫ్ స్మోక్స్ అని రాశారు. పాములు వస్తాయంట. యాక్చువల్లీ ఈ ప్లేస్కి హడావిడిగా రావద్దు గైస్. టైం ఉంది, టైం స్పెండ్ చేయాలి ప్రశాంతంగా అనుకున్న వాళ్ళు రండి ఇక్కడికి. నాలాగా కొంచెం టైమే ఉంది, ప్లేస్ని చూసేయాలి అంటే కుదరదు. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. చాలా మంది వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో హడావిడిగా బోట్ ఎక్కేసి వెళ్ళిపోదాం అని చెప్తున్నా. బోటింగ్ అవైలబుల్ ఉంది. మీరే కావాలంటే అలా తొక్కుకోవచ్చు. లేదు వేరే వాళ్ళు స్పెషలైజ్డ్ పర్సన్స్ కావాలి అని అంటే అగో అట్లా నడిపిస్తారు. ఈయన వీళ్ళు వాళ్ళ ఓన్గా నడుపుతున్నారు. అది రిటర్న్ అయిపోతున్నా నేను. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ బోటింగ్ వాళ్ళ థింగ్. బికాస్ అక్కడ కూర్చొని లోపల ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చూసేసిన. సో ఓవరాక్షన్ ఎక్కువైంది కదా. టైం లేదు భయ్యా మనకి, అందుకని. బట్ యూనో అది వేరే దగ్గర కూడా చేయొచ్చు. సో ఇట్స్ ఓకే. బోటింగ్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్స్కి. బయట ఎంట్రీ ఫీజు వచ్చేసి 60 అండ్ లోపల బోటింగ్ 60. నేను ట్రై చేయలే కానీ అక్కడ చూసిన, మీకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నా. ఆటో బుక్ చేసుకున్నాను నేను కరంజీ లేక్ నుంచి మైసూర్ ప్యాలెస్కి. బికాస్ రోడ్ ఆల్రెడీ చూపించారు కదా. ఐ డోంట్ థింక్ కి బైక్ వుడ్ బి సేఫ్ ఇన్ మై పర్స్పెక్టివ్.
సో వచ్చేసినాం మైసూర్ ప్యాలెస్కి. నిన్న మిస్ అయిన లైట్నింగ్ ఈరోజు ఈవినింగ్ ఎలాగో చూస్తాను. మైసూరు ప్యాలెస్ ని అంబవిల్లా ప్యాలెస్ అని కూడా అంటారు. ఇప్పుడున్న ఈ ప్యాలెస్ ని 1897 లో స్టార్ట్ చేసి 1912 లో ఎండ్ చేశారు. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అప్రాక్సిమేట్ గా ఒక 43 lakhs అయిందంట. మహారాజా కృష్ణరాజా ఒడియర్ 4 గైడెన్స్ లో ఈ ప్యాలెస్ ని కన్స్ట్రక్ట్ చేశారు. 1897 కన్నా ముందున్న ప్యాలెస్ ఒక వుడెన్ ప్యాలెస్ అన్నమాట. ఆ వుడెన్ ప్యాలెస్ అనేది June 10th 1897 ఒక ఫైర్ యాక్సిడెంట్ లో చాలా సివియర్ గా డ్యామేజ్ అయిందంట. సో June 10th ఇస్ మహారాజాస్ వెడ్డింగ్ యానివర్సరీ. దే సెలబ్రేటెడ్ గ్రాండ్ ఈవెంట్. అందులో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు చూసే ఈ పిక్చర్స్ అన్ని రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళవి. He is Maharaja Krishnaraja Odiyar IV. ఐఎమ్ హియర్ ఎట్ హోటల్ RRR. ఇది కూడా యూట్యూబ్లో ఎవరో చెప్తేనే వచ్చిన. ఇక్కడ దొన్నె మటన్ బిర్యానీ బాగుంటుందని చెప్పి. నా ఫేస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఫుల్ నిద్రపోయినా నేను. ఆడ బిర్యానీ తిన తర్వాత నాకు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉండే 9% ఏమో ఉండే. మళ్ళీ నాకు ఛార్జింగ్ లేకపోతే కష్టం అని చెప్పి ఛార్జ్ పెట్టుకోవడానికి నేను హాస్టల్కి వచ్చిన. 1.5 hour అట్లా రెస్ట్ తీసుకొని పోదాంలే అని చెప్పి. బికాజ్ ఫుల్ ఎండ్ ఉంది. ఇప్పుడు 6 అవుతుంది. 2కి వచ్చిన నేను. 3కో ఏమో పడుకున్నా. 4, 5, 6 3 hours పడుకున్నా. అండ్ ద ట్యాబ్లెట్ ఐఎమ్ యూజింగ్ డాక్టర్ ముందే చెప్పిండు ఫుల్ నిద్ర వస్తుంది అని చెప్పి. మరీ ఇంత ఘోరంగా నిద్ర వస్తుంది అనుకోలే నేను. ఎండకో తెలియదు, పడుకోనో తెలియదు. నాకు నెత్తి అయితే మస్తు నొస్తుంది. ఎల్లో ఒక ఛాయ్ తాగితే కానీ సెట్ అవ్వదు అనమాట. సీ యూ ఎట్ ఛాయ్ బండి. $299 అంట టికెట్. ఆక్వా వరల్డ్కి వచ్చా. మొత్తం చేపలు ఉంటాయంట. డన్ విత్ ఆక్వా వరల్డ్. మళ్ళీ మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నా. అదే చెప్పాను కదా లైటింగ్ చూడాలని చెప్పి. ఇంకా 1/2 hour ఉంది క్లోజ్ చేయడానికి. నిన్న కూడా ఇట్లనే లేట్ పోయినా, కానీ చూడాలి. ఒక 10 minutes, ఒక 5 minutes దొరికినా చాలు నాకు చూడడానికి. ఎందుకంటే 2 days నుంచి అనుకుంటున్నా అవ్వట్లా. తక్కువ మంది లేరు లైన్లో. ఎక్స్క్యూజ్ మీ, ద లైటింగ్ ఈజ్ నాట్ స్టార్టెడ్. టికెట్ తీసుకున్నా. పొద్దున్న ఇట్స్ 120, బట్ ఇప్పుడు 100 అంట. యూజువల్లీ గూగుల్లో టైమింగ్స్ వచ్చేసి 7 to 8 అని ఉండే. ఈరోజు 8:15 నుంచి 9 వరకు అంట. 8కి లోపలికి పంపించారు. సీట్స్ కోసం పరుగులు పెడతారు. మనం కూడా పరిగెట్టాలి. సీట్ పట్టుకున్నాం మనం, బట్ అందరు సెంటర్లో కూర్చున్నాం అని ట్రై చేస్తున్నారు. నేను ఉరికిన సెంటర్లో దొరకదు నాకు. సో అందుకే ఇక్కడ నార్మల్ లైట్స్ ఆఫ్ చేసారు. మేబీ ఇట్ స్టార్ట్స్ నవ్ ఐ గెస్. ఓ ఇక్కడ స్పీకర్లు ఉన్నాయి మొత్తం. సో ఈ ప్లేస్ గురించి స్టోరీ చెప్తున్నారు, బట్ కన్నడలో చెప్తున్నారు. స్టోరీ మొత్తం కన్నడలో చెప్పారు కాబట్టి మాక్సిమం 80% ఆఫ్ ద పీపుల్ కి ఏం అర్థం కాలేదు. బేసిక్ గా 2 స్టోరీస్ ఉంటాయి ఇందులో. ఒకటి చాముండేశ్వరి దేవి గురించి, అంటే నరకాసుడిని ఎలా చంపారు అని చెప్పి. సెకండ్
రాయల్ ఫ్యామిలీ గురించి. ఒక 40 మినిట్స్ వరకు ఈ స్టోరీసే ఉంటదనమాట. లైటింగ్ ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ స్టోరీస్ చెప్పడం. స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మైసూర్ ప్యాలెస్ మొత్తం ఇట్లా లైట్స్‌తో నిండిపోయింది. విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. ప్యాలెస్ మొత్తాన్ని 97,000 ఎలక్ట్రిక్ బల్బ్స్‌తో లైటింగ్ చేస్తారు. అండ్ దట్స్ అబౌట్ ద ట్రిప్. ఐమ్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ హియర్ బికాజ్ వచ్చి 3 డేస్ అవుతుంది అండ్ మైసూరు ఈజ్ సో బ్యూటిఫుల్. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాను నేను. విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.